సూపర్ గర్ల్ ట్రైలర్ వచ్చింది. నేను ఆల్రెడీ దాని టీజర్ మీద ఒక బ్రేక్ డౌన్ వీడియో చేశా. చూడకపోతే లింక్ ని డిస్క్రిప్షన్ లో అటాచ్ చేసి పెడతా. ఈ వీడియో అయ్యాక ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ట్రైలర్ బ్రేక్ డౌన్ మొదలెడదామా మరి. ట్రైలర్ ఓపెనింగ్ సీన్ లో మనం కారాని క్రిప్టోతో సూర్యుడి దగ్గర ఫెచ్ ఆడుతుండగా చూస్తాం. ప్రాబబ్లీ ఇద్దరు వాళ్ళ పవర్స్ ని రీఛార్జ్ చేసుకుంటున్నారు. అండ్ అది ఓన్లీ ఎల్లో సన్ దగ్గర అవ్వగలదు. దెన్ వి సీ క్లార్క్ మెసేజ్ వేర్ తను కారాని అర్త్కి వచ్చి ఉండని అంటాడు. బట్ యాజ్ వి నో షీ ఈజంట్ ఈవెన్ పేయింగ్ అటెన్షన్ అట్ ఆల్. ఇంకా వచ్చే విషయం అయితే పక్కన పెట్టండి. ప్లస్ తర్వాత సీన్లో మనకి కారా క్రిప్టోని ఫస్ట్ టైం కలవడం చూస్తాం. అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ క్రిప్టోన్ అని తెలుస్తుంది. కానీ కామిక్స్ లో క్రిప్టో క్లార్క్ పెట్, నాట్ కారాస్. సో జేమ్స్ గన్ డీసీయూలో ఆ పార్ట్ ని చేంజ్ చేశాడు, విచ్ హీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సూపర్ మ్యాన్ మూవీ, వేర్ మూవీ మధ్యలో క్లార్క్ క్రిప్టో తన పెట్ కాదని అంటాడు అండ్ క్లైమాక్స్ లో కారా పెట్ అని తెలుస్తుంది. దెన్ ఇక్కడ కారా పక్కన ఉన్న వ్యక్తి వాళ్ళ ఫాదర్ జోరెల్ అయి ఉంటాడు. ఎవరైతే కాలెల్ ఫాదర్ జోరెల్ వాళ్ళ అన్న. అర్థమైందిగా ఫ్యామిలీ ట్రీ. సో ఈ సీన్ లో కారా ఇంకా జోరెల్ ఎవరిదో ఫ్యూనరల్ అటెండ్ చేస్తారు. నాకు తెలిసి ఇది కారా వాళ్ళ మదర్ అలురా ఇన్జే ఫ్యూనరల్ అయి ఉంటుంది. బికాస్ ఇక్కడ బోత్ కారా ఇంకా జోరెల్ చాలా ఇమోషనల్ అయ్యి ఉంటారు. అండ్ ఐ హోప్ ఈ మూవీలో క్రిప్టాన్ కల్చర్, క్రిప్టాన్ రిలీజన్ ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారని. బికాస్ క్రిప్టాన్ అంటే కేవలం క్రిప్టాన్ ప్లానెట్ డిస్ట్రక్షన్, కాలెల్ సూపర్ మ్యాన్ అవడం, ఇంకా జోరెల్ సూపర్ మ్యాన్ కి ఫిలాసాఫికల్ క్లాసెస్ ఇవ్వడానికే సీమితం కాదు. ఆ ర్యాబిట్ హోల్ లో ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళ ప్లానెట్ పాలిటిక్స్ విచ్ లెడ్ టు దేర్ ప్లానెట్ డిస్ట్రక్షన్, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ హైరార్కియల్ సిస్టమ్ ఎక్సెట్రా. అండ్ ఈ మూవీలో కారా తండ్రి జోరెల్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువసేపు ఉన్నా తన రోల్ చాలా ఇంపార్టెంట్ ఉండిపోతుందని అనిపిస్తుంది. యాజ్ వి సీ ఈ సీన్ లో జోరెల్ కారాని ఒక స్పేస్‌షిప్ లో పెట్టి క్రిప్టాన్ నుండి ఎస్కేప్ చేయించాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వైల్ హోల్ క్రిప్టాన్ వాస్ గెటింగ్ డిస్ట్రాయిడ్, ఆర్గో సిటీ చుట్టూరా ఒక డోమ్ క్రియేట్ అయ్యి ఆ సిటీని లిఫ్ట్ ఆఫ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గో సిటీ అనేది కారా ఇంకా తన యాన్సిస్టర్స్ పెరిగిన సిటీ. ప్లస్ ఇది కామిక్స్ లో కూడా అయింది, వేర్ క్రిప్టాన్ అన్స్టేబుల్ అయ్యాక జోరెల్ ఇంకా జోరెల్ ఇద్దరు ప్లానెట్ డిస్ట్రక్షన్ ని ప్రిడిక్ట్ చేస్తారు. బట్ వాళ్ళ ప్లానెట్ కౌన్సిల్ ఆ ప్రిడిక్షన్స్ ని కంప్లీట్ గా రిజెక్ట్ చేస్తుంది. అండ్ వి నో వాట్ హ్యాపెన్స్ లేటర్. జోరెల్ కాలెల్ ని అర్త్కి పంపిస్తాడు. జోరెల్ డస్ ద సేమ్ విత్ కారా, బట్ ఆర్గో సిటీని కూడా సేవ్ చేస్తాడు. ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ దట్ ఆర్గో సిటీని సేవ్ చేసిన కొన్ని కామిక్స్ లో ఆర్గో సిటీ అన్స్టేబుల్ అవడంతో అక్కడున్న జనాలు చనిపోతారు. కానీ నాకు తెలిసి వాట్ డీసీయూ కుడ్ డూ డిఫరెంట్ ఈస్ ఈ సిటీని ఫ్యూచర్లో బ్రెయిన్యాక్ క్యాప్చర్ చేసి తన దగ్గర పెట్టుకుంటాడు. యాజ్ వీ నో డీసీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మ్యాన్ ఆఫ్ టుమారో ఫిల్మ్లో బ్రెయిన్యాక్ ఈస్ గోయింగ్ టు బీ ద బిగ్ డాడీ. ఆల్సో కొన్ని కామిక్ సిరీస్, ఈవెన్ యానిమేటెడ్ షోస్ లో బ్రెయిన్యాక్ వాజ్ ద ఏఐ ఆఫ్ క్రిప్టాన్. ఎవరైతే జోరెల్ ఇంకా జోరెల్ ఇచ్చిన ప్లానెట్ డిస్ట్రక్షన్ ప్రిడిక్షన్ రిపోర్ట్స్ ని ఫేక్ అని రిమార్క్స్ ఇస్తాడు. బట్ ఈవెన్ హీ న్యూ దీస్ రిపోర్ట్స్ వర్ ట్రూ. సో క్రిప్టాన్ ప్లానెట్ డేటా అన్నిటిని తన మెమరీలో సేవ్ చేసుకుని బిఫోర్ ప్లానెట్ కుడ్ గెట్ డిస్ట్రాయిడ్ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు. ఇఫ్ వాళ్ళు ఈ స్టోరీని వాడితే ఇట్ కుడ్ బి యూస్ టు ఫ్యూల్ మోటివ్స్ ఫర్ బోత్ కాల్ అండ్ కారా టు ఫైట్ బ్రెయిన్యాక్. మళ్ళీ ఈ సీన్ దగ్గరికి వస్తే ఇక్కడ జోరెల్ ఫేస్ మీద బ్లాక్ వెయిన్స్ కనిపిస్తున్నాయి. సో నాకు తెలిసి ప్లానెట్ డిస్ట్రాయ్ అయ్యే టైంలోనే క్రిప్టానెట్ రేడియేషన్ లీక్ స్టార్ట్ అయ్యి ఉంటుంది, విచ్ స్టార్టెడ్ ఎఫెక్టింగ్ ఆల్ క్రిప్టోనియన్స్. సూపర్ మ్యాన్ లో కాలెల్ క్రిప్టోనైట్ కి ఎక్స్పోజ్ అయ్యాక ఎలా అయ్యాడో అలా. దెన్ మనం కారా ఇంకా క్రిప్టోని వాళ్ళ స్పేస్ షిప్ లో హ్యాపీగా లైఫ్ ని గడుపుతున్నట్టు చూస్తాం. ఇక్కడ టీవీలో ప్లే అయ్యేది ఒక 1942 ఫిలిం నౌ వాయేజర్. అండ్ ఈ మూవీ మెయిన్ లీడ్ హీరోయిన్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఉంటుంది. ఎలా తన ఒక పర్సనాలిటీ నుండి తన జర్నీ ద్వారా చేంజ్ అవుతుందో. హింటింగ్ సేమ్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ కారా. తర్వాత మనకి క్రైమ్ ఆఫ్ యెల్లో హిల్స్ ఈ మూవీ మెయిన్ విలన్ ని చూపిస్తారు. టీజర్ బ్రేక్ డౌన్ లో చెప్పినట్టే వీడు ఒక సైకో నక్కడు హూ కిల్స్ పీపుల్ ఫర్ నో రీజన్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మూవీ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ బుక్ నుండి ఇన్స్పైర్ అయింది, వేర్ ప్లాట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్, విలన్ కూడా సేమ్, కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ లుక్. కామిక్స్ లో తను హ్యూమన్ లుక్ లో ఉంటే ఇక్కడ ఏకంగా మాన్స్టర్ డిజైన్ ఇచ్చేసారు. ఎనీవేస్ హీఈస్ అన్ అసోల్ ఇన్ బోత్. ఎంత అంటే ట్రైలర్ లో చూపించినట్టే కామిక్స్ లో క్రెమ్ కి సూపర్ గర్ల్ స్పేస్ షిప్ నచ్చింది. సో ఆ స్పేస్ షిప్ ని దొంగలిద్దాం అని చూస్తాడు. అండ్ వెన్ క్రిప్టో అటాక్స్ హిమ్, క్రెమ్ వాడి మోస్ట్ లీథల్ పాయిజన్ ఆరోని క్రిప్టో మీద వదులుతాడు. అండ్ కారా ఆ సీన్ లో ఏం చేయలేకపోయింది, బికాస్ షీ వాజ్ అండర్ ఎ రెడ్ సన్ ప్లానెట్. రెడ్ సన్ ప్లానెట్ అని ఎలా చెప్తున్నా అంటే ఇక్కడ క్రిప్టో వాజ్ నాట్ ఫ్లైయింగ్, హీ వాజ్ జస్ట్ రన్నింగ్. కారా కూడా ఏం చేయలేకపోయింది. క్రిప్టోనియన్స్ రెడ్ సన్ కింద సింపుల్ హ్యూమన్స్ లా అయిపోతారు. అండ్ సేమ్ ట్రైలర్ లో కూడా చూపించారు దట్ క్రిప్టోకి 3 డేసే ఉంది, అంతలోపు యాంటీడోట్ ఇస్తే సరే. ఇంకా కారాతో మనం రూతియో నాల్ ని చూస్తాం. అగైన్ టీజర్ బ్రేక్ డౌన్ లో తన ఆరిజిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మళ్ళీ చెప్పాలంటే క్రెమ్ తన ఫ్యామిలీని చంపుతాడు ఫర్ నాట్ లాఫింగ్ టు హిస్ జోక్. చెప్పాగా లిటరల్ పిచ్చోడాడు. అండ్ రూతియో క్యారీ చేసే ఈ స్వోర్డ్ కూడా క్రెమ్ ది, విచ్ హీ యూస్ టు కిల్ హర్ ఫాదర్. దెన్ మనం ఒక పబ్ లో కారాని ఈ బౌంటీ హంటర్స్ తో ఫైటింగ్ చేస్తుండగా చూస్తాం. అండ్ దెన్ ఫైనల్లీ ఎంట్రీ ఇస్తాడు లోబో.
ది బ్యాడ్ యాస్ క్యారెక్టర్ ఆఫ్ డీసీ కామిక్ బుక్ హిస్టరీ. అతిగా వెళ్ళమంటే మార్వెల్లో కూడా వీడి పర్సనాలిటీ మ్యాచ్ అయ్యేటోడు ఎవ్వడు లేడు. పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్, పనిషర్ ఇంకా డెడ్ పూల్ ని ఒక గ్రైండర్ లో మిక్స్ చేస్తే వచ్చిన ప్రోడక్ట్ లోబో. ఐ ప్రామిస్ యూ గైస్, టైం ఇంకా ఓపిక ఉన్నప్పుడు లోబో మీద పక్క ఒక ఆరిజిన్ వీడియో చేస్తా, చూడకపోతే మీకు ఉంటుందిరా. ఎనీవేస్, అమ్మా ఎక్సైట్మెంట్తో చనిపోయేలా ఉన్నా. బ్యాక్ టు ద ట్రైలర్. ఈ క్యారెక్టర్ని ప్లే చేసేది మన జేసన్ మోమోవా అండ్ తను ఈ రోల్ ప్లే చేయడానికి పుట్టినట్టున్నాడు. ఆల్సో లోబో బైక్ స్పేస్ హాగుని చూపిస్తారు. ఇది ఒక కస్టమ్ ఏలియన్ స్పేస్ మోటార్ సైకిల్. ఇది గ్యాలక్సీస్ లో తిరగగలదు, ఈవెన్ డైమెన్షన్స్ సమ్ టైమ్స్. లేజర్ క్యానన్స్, మిసైల్స్, ఎనర్జీ బ్లాషెస్ అన్నీ ఉన్నాయి. యూ నేమ్ దెమ్, ఇట్ హ్యాస్ దెమ్. అండ్ ఈ బైక్ లోబోనే డ్రైవ్ చేయనిస్తుంది. సిల్వర్ సర్ఫర్ బోర్డ్లా అనుకోండి. దెన్ మనం కారాని తన సూపర్ గర్ల్ సూట్లో చూస్తాం అండ్ తన ఈ సీన్లో క్రెమ్ మనుషులతో ఫైటింగ్ చేస్తాం. అండ్ ఫైటింగ్ మధ్యలో కారా రివెంజ్ ఇట్ వోంట్ టేక్ యువర్ పెయిన్ అవే అని రూతియాకి చెప్తుంది. అండ్ ఇదే ఈ హోల్ జర్నీ మెయిన్ పాయింట్. కామిక్స్ లో కూడా దీని మీదే స్టోరీ నడుస్తుంది. వేరు కారా రూతియాకి క్రెమ్ ని చంపడం పెద్ద పని కాదు, కానీ దాని వల్ల రూతియా లాస్ తిరిగి వస్తుందా అని క్వశ్చన్ చేస్తుంది. తర్వాత ఈ సీన్ లో కారా నెక్ దగ్గర చూస్తే సేమ్ ఆ బ్లాక్ వెయిన్ క్రియేట్ అయింది. క్రెమ్ క్రిప్టోనైట్ వాడు ఉంటాడు, ఆర్ కారా గ్రీన్సన్ ప్లానెట్ లో ఉండి ఉంటుంది, విచ్ పాయిజన్స్ క్రిప్టోనియన్స్ బాడీ. బట్ వీ సీ హర్ ఓవర్కమ్ అండ్ అన్లీష్ హర్ సెల్ఫ్. సో ట్రైలర్ వాజ్ గుడ్, ఏం తోప్ తుర్మన్ అనను, కానీ ఎగ్జైట్మెంట్ లెవెల్ అయితే పెరిగింది. యా, మీలో చాలా మందికి ఈ క్యారెక్టర్స్ తెలియదు, బట్ చెప్తున్నా వర్త్ ద షాట్. బికాస్ ఈ మూవీ ఇన్స్పైర్ అయిన కామిక్ బుక్ ఈస్ బై ఫార్ ది బెస్ట్ సూపర్ గర్ల్ కామిక్ బుక్. Director Craig Gillespie, who made Cruella, another nice film, and my main reason, Lobo. So yeah, నా బ్రేక్డౌన్ ఫినిష్ అయింది. హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే కింద లైక్ బటన్, దాని లెఫ్ట్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ రెండింటిని ఎగిరి తనండి. షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.